హలో అండి, ఇప్పుడు క్యారమెల్ కేక్ చేస్తున్నానండి. దీనికి మనం ముందుగా కేక్ చేయాలనుకున్న బౌల్లో 4 స్పూన్స్ షుగర్ వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి. సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ లిక్విడ్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. క్యారమెల్ రెడీ అవుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని షుగర్ ఇలా తిప్పుతూ ఉంటే లిక్విడ్ తయారైందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని మనము ఇలా బౌల్ తిప్పుతూ ఉంటే డ్రై అవుతుందండి. ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది బౌల్ అడుగున. క్యారమెల్ డ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో ఒక ఎగ్ వేసుకుని అందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని బీట్ చేసుకోవాలండి. ఇలా ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ పాలు వేసుకోవాలండి. కలుపుకొని 2 బ్రెడ్ స్లైసెస్ పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిందండి. దీన్ని మనం క్యారమెల్ చేసుకున్నాం కదండి, ఆ క్యారమెల్ చేసుకున్న బౌల్లో వేసుకోవాలి కేక్ బ్యాటర్. ఇప్పుడు ఈ బౌల్ని ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేడి చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20-25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 20 మినిట్స్ అయిందండి. కేక్ గట్టిపడిందో లేదో చూద్దాము. గట్టిపడిందండి. ఇప్పుడు కేక్ తీసి బౌల్ తీసి ఒక ప్లేట్లో బోర్లించాలండి. కేక్ ప్లేట్లోకి బోర్లించానండి. కేక్ రెడీ అయింది. క్యారమెల్ కేక్ రెడీ అయింది. చల్లగా తినాలనుకునే వాళ్ళు కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి. ఇదిగోండి, క్యారమెల్ కేక్ రెడీ అయింది.